కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న డిమాండ్తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. నవంబర్ 16న పాదయాత్ర చేసేందుకు సన్నద్దమైన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో పాదయాత్ర వాయిదా వేశారు. జనవరి 20న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర ప్రారంభిస్తామని ముద్రగడ ప్రకటించారు. 13 జిల్లాలకు చెందిన కాపు ఐకాసా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఉద్యమంపై 4 అంచెల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. 2 సంవత్సరాలు 6 మాసాలు అయిపోయినా కూడా వారు ఇచ్చిన హామీకి అతిగతి లేదు. మనం బలైపోతా ఉన్నాం. మేలుకోవాలి, రోడ్డు ఎక్కాలి అని మా జాతీయ సోదరుల్ని లేపడం కోసం ఈ పాదయాత్ర గడితోటి పళ్ళ మీద కొట్టడం, నల్లరిపం కట్టుకుని ప్రజాప్రతినిధులకి వినతి పత్రాలు సమర్పించుకోవడం, కొవ్వొత్తులు ప్రదర్శన చేయటం, మా పాదయాత్ర చేసుకునేలాగా అవకాశం ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం.